మష్రూమ్ కూర రెడీ చేస్తున్నానండి. మష్రూమ్స్, అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయ, కొద్దిగా ఆయిల్, వాటికి కావాల్సిన జీలకర్ర, కారము, ఉప్పు, పసుపునండి. ముందుగా స్టవ్ మీద పెనం పెట్టానండి. కొద్దిగా ఆయిల్ అండి, కొంచెం జీలకర్ర, ఉల్లిపాయ బాగా మగ్గాలండి కదా. గ్రీన్ పీస్ అండి. ఉల్లిపాయ వేగిందండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. కొంచెం దీన్ని కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ గ్రీన్ పీస్ వేయాలండి. ఇది కూడా కొంచెం బాగా కలపాలి, ఉడకనివ్వాలండి. ఇందుతో పాటు కొద్దిగా వాటర్ వేయాలి ఉడకడానికి. కొంచెం వాటర్ అండి. ఉడుకుతుండగానే కొద్దిగా కారం అండి, కొంచెం కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు అండి. దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. గ్రీన్ పీస్ ఉడికినాయండి. ఇంకా కొంచెం వాటర్ తగ్గినాక మష్రూమ్స్ వేయాలండి. మష్రూమ్స్ వేయాలండి ఇప్పుడు. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది చాలా హెల్దీ కర్రీ అండి. దీనికి బాగా దగ్గరగా మరగనివ్వాలండి. ఇప్పుడు వాటర్ వేయకండి, ఎందుకంటే ఈ మష్రూమ్స్లో వాటర్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువ వాటర్ వేయద్దండి. గ్రీన్ పీస్ ఉడికింది. ఇవి వచ్చే వాటర్తోనే ఉడకాలండి. మళ్ళీ దగ్గరికి వచ్చిందండి. కొద్దిగా పల్లీల పొడి అండి, పల్లీల పొడి పచ్చివాసన పోయేంత వరకు ఉడకనివ్వాలండి. ఇందులోని మష్రూమ్స్ గ్రీన్ పీస్ కూర రెడీ అయిందండి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి, చపాతీకి కూడా బాగుంటుంది, పూరీ కూడా బాగుంటుందండి. ఇది చాలా టేస్టీ కర్రీ అండి. ఇది చాలా హెల్దీ కర్రీ కూడానండి. కూర రెడీ అయిందండి. దించే ముందు కొద్దిగా కొత్తిమీర